భుజం నుండి మణికట్టు వరకు ఉండే భాగాన్ని బాహువులు అంటారు. ఇవి మనిషికి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పైకి ఎగబాకడానికి, ఏదైనా వస్తువుని దూరంగా విసరడానికి, ఎవరినైనా కొట్టడం లాంటి సందర్భాల్లో జబ్బతాలకు కండరాలు ఉబికి చేతులకు బలాన్ని ఇస్తాయి. రెండోది, ఏదైనా వస్తువును అటూ ఇటూ కదుపుతున్నప్పుడు బాహువులు కదిలే క్రెయిన్లాగా పనిచేస్తూ చేతులకు సహాయపడతాయి. అయితే బాహుభాగంలో 3 పొడవాటి ఎముకలుంటాయి. భుజం నుండి మోచేతి దాకా ఒకటి, మోచేతి నుండి మణికట్టు వరకు పక్కపక్కనే ఉండేవి మరో 2. కింది 2 ఎముకల్లో చిటికన వేలు లైనులో ఉండే ఎముక కొంచెం సన్నగా ఉంటే, బొటన వేలు లైనులో ఉండే ఎముక కొంచెం లావుగా ఉంటుంది. ఇక కండరాలకు సంబంధించి చూస్తే, జబ్బను భుజంతో కలిపే భాగం వద్ద డెల్టాయిడ్ అనే లావుగల గుండ్రటి కండరం ఒకటి ఉంటుంది. ఇది చేతిని పైకి లేపడానికి, శరీరం నుండి పక్కకు చాపడానికి ఉపయోగపడుతుంది. జబ్బకు వెనుక భాగంలో ట్రైసెప్స్ అనే బలమైన కండరాలు ఉండి, ఇవి చేతి మొత్తాన్ని ముందుకు చాపడానికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా బాహువుల్లో మరికొన్ని చిన్న చిన్న కండరాలు ఉండి, అవి చేతిని గుండ్రంగా తిప్పడానికి, చేతివేలని ముడవడానికి, చాపడానికి రకరకాలుగా ఉపయోగపడతాయి. అయితే చాలామంది పోటుగాళ్ళు తమ శరీరాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేసి దాంతో శరీరాన్ని ఒక షేపులో పెట్టుకోవాలనుకుంటారు. అలా చేసిన వాళ్ళు వాళ్ళ బైసెప్స్ ట్రైసెప్స్ని బయటకు వచ్చినప్పుడు ఎక్కువ షో చేస్తారు. దీనివల్ల అమ్మాయిలు వాళ్లకు అట్రాక్ట్ అవుతారనుకుంటారు, కానీ నిజానికి ఏం జరుగుతుందో తెలుసా? ఇలా బాడీని పెంచి పోషించే వాళ్ళంటే లేడీస్ అంతా ఇష్టపడరంట. దానికి కారణం, వాడి బాడీని చూసి వాడే మురిసిపోయేవాడు ఇక నన్నేం ప్రేమిస్తాడు అని అమ్మాయి అనుకుంటుందట. అందుకే అమ్మాయి తనను ప్రేమించిన వాళ్ళనే తిరిగి ప్రేమిస్తుంది. ఇకపోతే స్త్రీ జబ్బల కంటే పురుషుడి జబ్బల పొడుగు ఎక్కువ. ఆ కారణంగానే మనం ఒలింపిక్స్లో జావలిన్ త్రో ఆటను గమనించినప్పుడు స్త్రీల కంటే పురుషులు ఎక్కువ దూరం విసరడానికి చూడొచ్చు. ఇంకా మోచేతుల నుండి పై భాగం స్త్రీలకు చిన్నగా ఉంటే, ఆ భాగం పురుషులకు పెద్దగా ఉంటుంది. అదీ కాక స్త్రీ మోచేతి కోణం పురుషుడి కంటే 6 డిగ్రీలు ఎక్కువ వంపులో ఉంటుంది. బాహువులకు సంబంధించి స్త్రీ పురుషుల తేడాలను తెలియజెప్పే మరో ముఖ్య భాగం బాహుమూలం, అంటే చంక. స్త్రీ పురుషులిద్దరికీ కూడా బాల్యంలో నున్నగా మృదువుగా ఉండే ఈ బాహుమూలాలలో యుక్త వయసు వచ్చేసరికి వెంట్రుకలు పెరుగుతాయి. ఇక్కడ ఉండే స్వేద గ్రంథులు చెమటను ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ చెమట కొందరిలో కంపు కొడితే, కొందరిలో మాత్రం ఆడవాళ్లను సెక్స్ టైంలో అట్రాక్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇలా చెమటను ప్రొడ్యూస్ చేసే గ్రంథుల్ని అపోక్రైన్ గ్రంథులు అంటారు. ఈ గ్రంథులు రిలీజ్ చేసే చెమట మిగతా శరీరంలోని గ్రంథులు రిలీజ్ చేసే చెమట కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే స్త్రీ పురుషుల్లో వచ్చే ఈ చెమట ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. చాలామంది స్త్రీల్లో చంకల్లో వచ్చే చెమట స్మెల్ని అంత ఈజీగా తెలుసుకోలేమంట కూడా. ఇంకా ఈ బాహువుల ద్వారా కొన్ని సంకేతాలను కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా విజయం సాధించినప్పుడు తన 2 చేతుల్ని పైకి లేపుతాడు. అయితే ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా 2 చేతుల్ని పైకి లేపుతాడు. కానీ ఆ స్థితిలో చేతులు కొద్దిగా వంగి ఉంటాయి. 2 చేతుల్ని ముందుకు చాపడం అంటే అతను నిన్ను ఆహ్వానిస్తున్నాడని, తన ప్రేమని కౌగిలి ద్వారా వ్యక్తపరుస్తున్నాడని అర్థం. అదే వ్యక్తి పిడికిలి బిగిస్తే అవతలి వ్యక్తి ముక్కు పచ్చడి చేయడానికి రెడీ అవుతున్నాడని, అంటే అంత కోపంగా ఉన్నాడని అర్థం. అయితే ఆడవాళ్ళు గాజులు తొడుక్కోవడాన్ని అందం కోసం అనుకుంటాం, కానీ కాదు. అది పురుషుడికి బందీ అయిన తనానికి సూచన. అందుకే మగాళ్ళు గాజులు తొడుక్కునే స్త్రీలను ఇష్టపడేది.